రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెట్టింగ్ యాప్ భూతానికి ఓ యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గేమ్ తో 10 లక్షలు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేకే యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తంగలపల్లి మండలం దేశాయిపల్లిలో జరిగింది. గత 3 ఏళ్ల నుండి వంశీ అనే యువకుడు 10 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో యువకుని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ పొలం వద్దకు వెళ్లి ఓ చెట్టుకు ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికొచ్చిన కొడుకు దుర్మరణమవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెట్టింగ్ యాప్ భూతానికి ఓ యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గేమ్ తో 10 లక్షలు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తంగలపల్లి మండలం దేశాయిపల్లిలో జరిగింది. గత 3 ఏళ్ల నుండి వంశీ అనే యువకుడు 10 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో యువకును మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ పొలం వద్దకు వెళ్లి ఓ చెట్టుకి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికొచ్చిన కొడుకు దూరం అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. భాస్కర్, చట్టాలు ఇచ్చినప్పటికీ ఆన్లైన్ కు యువత బలవుతున్నారనేటువంటి మరో సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం దేశాపల్లి గ్రామానికి చెందినటువంటి వంశీ వారి యొక్క తల్లిదండ్రులు మొత్తం వ్యవసాయాధార పంట పైన ఆధారపడి ఉంటారు. వారు 2 కుమారులు, 2 వంశీ పెద్ద కుమారుడు. అయితే స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఈ పొలానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పైసలన్నీ కూడా వారి యొక్క అకౌంట్ లో పడ్డాయి. అకౌంట్ లో పడినటువంటి తరుణంలో ఇదే అదునుగా భావించినటువంటి ఇటు ఆన్లైన్ యాప్ అప్పటికే వీరిపైన దృష్టి సారించింది. కొద్దిగా మనీని కూడా వారికి ఇచ్చినటువంటి నేపథ్యం. వారితో పాటు ఇటు పంటకు సంబంధించినటువంటి పైసలన్నింటినీ కూడా ఆన్లైన్ లో బెట్టింగ్ లో పెట్టాడు. అవన్నీ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయాడు. ఇంకా వీటిని తీర్చేందుకు తల్లిదండ్రులు డబ్బులు పడ్డాయని అడిగినటువంటి సందర్భంలో సమాధానం చెప్పారు. ఇక వారితో పాటు వారి యొక్క ఫ్రెండ్స్, అదేవిధంగా వారి యొక్క బంధువులు కూడా డబ్బులు ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటిపై చేయడంతో షేమ్ గా ఫీల్ అయినటువంటి కొడుకు తెల్లవారుజామున పొలం దగ్గరికి వెళ్లి చెట్టుకు ఊరేసుకొని మరణించడం జరిగింది. దీనిపైన ఇటు స్థానికులు, బంధువులు, అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 10 లక్షలు కాకుండా ఇంకా వారి స్నేహితులు, అదేవిధంగా బంధువులు ఇచ్చినటువంటి మనీ కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి భావించారు. అయితే ఇంత పెద్ద మనీని తీర్చలేదని చెప్పేసి భావించినటువంటి వంశీ చెట్టు గురేసుకొని చనిపోయాడు. 22 ఏళ్ల కొడుకు చేతికి వచ్చినటువంటి కొడుకు ఆన్లైన్ యాప్ కు బలి కావడంతో ఇటు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెల్లారితే కానీ వ్యవసాయం చేసుకుంటే కానీ కుటుంబం గడవనటువంటి నేపథ్యంలో చేతికొచ్చినటువంటి కొడుకు దూరం అవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు ప్రభుత్వమైనా పోలీసులైనా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా భావిస్తా ఉన్నారు. అయితే ముందుగా యువకులను అంటే డిగ్రీ, ఇంటర్, డిగ్రీ, పీజీ అలాంటి విద్యార్థులు ఇంటి వద్ద ఉన్నటువంటి వారిని టార్గెట్ చేయడం, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు చేయడం, ఇక లోన్లు ఇవ్వడం, ఆ లోన్లను వసూలు చేసేటువంటి సమయంలో కఠినంగా వివరించడంతో అమానుషంగా ఫీల్ అవుతున్నారు. వీరి యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో జాయిన్ అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి డాటా అంతా కూడా వారు తీసుకుంటారు. వారిలో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్లకు, వారి బంధువులకు, వారి స్నేహితులకు ఫోన్ చేయడంతో పాటు వారిని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కలిగించేలా చేయడం, వారిని టార్చర్ చేయడంతో వారు షేమ్గా భావిస్తా ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పకుండా ఏం చేయాలో పాల్పొని పరిస్థితులలో బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నప్పటికీ వీటి పోలీసులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇటు ప్రభుత్వం అనుకున్న పోలీసులు సమయంలోనే కఠిన చర్యలు తీసుకుంటామని దర్యాప్తు చేస్తామని చెప్పడం, తర్వాత అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో తిరిగి మరోసారి వల విసరడం, వాటిని బలి చేసుకోవడం ఇదంతా కూడా నిత్యం జరుగుతూ ఉంది. దీనిపైన ఇటు ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించాలని చెప్పేసి బంధువులు కోరుకుంటున్న నేపథ్యం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలంలోని దేశాపల్లి ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. 2 కుమారులకు గాను పెద్ద కుమారుడు సూసైడ్ చేసుకోవడంతో వారు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి ఘటన అయితే మనం అక్కడ చూడవచ్చు. మరికొన్ని ఘటనలు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు
మరికొంతమంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు అదేవిధంగా బంధువులు వారి యొక్క స్నేహితులు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపుతుందనేది మాత్రం వేచి చూడాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.